ముందుగా మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈ రోజు నేను నవీన్ యాదవ్ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జీవో 29 అని తీసుకొచ్చి ఆయన ఒక బీసీ బిడ్డ కదా, జీవో 29 అని తీసుకొచ్చి బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మరి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు, ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? ఈ ఒక్క విషయం గురించి నవీన్ యాదవ్ గారు సమాధానం ఇచ్చాక ఆయన ఎలక్షన్స్కి వెళ్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలలో వీళ్ళకి బానే ఉంది, వీళ్ళు మంచిగా ఓట్లు దండుకొని గద్దెనెక్కి బానే కూర్చున్నారు. కానీ ఈ ఏరియాస్, ఈ ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి లాంటి ఏరియాస్లలో కనీసం వాళ్ళకు వసతులు లేవు, కనీసం ఉండడానికి కూడా లేదు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని మరియు స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీని పట్టుకొని వచ్చినారనమాట. తెలంగాణకు పట్టుకొచ్చి హమ్ 2 लाख बेरोजगारी देंगे, अगर हम नहीं देंगे, if we are not going to give 2 lakh job notifications, అప్పుడు మమ్మల్ని గద్దె దింపేయండి అని చెప్పారు. వీఆర్ రెడీ టు డూ ఇట్. ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మాకు నిజంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ఎందుకంటే కనీసం గవర్నెన్స్ చేయడానికి రాదు మా ముఖ్యమంత్రి గారికి. టుడే హీ బికమ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హిస్ లీస్ట్ కన్సర్న్డ్. గత ప్రభుత్వం నిజాలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వము గురుకులాలు డెవలప్ చేసింది. ఆ గురుకులాల్లో చదువుకున్న చాలా మంది నా ఫ్రెండ్స్, నా కోఆస్పిరెంట్స్, అన్నలు, అక్కలు చాలా మంది ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు రాశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? గురుకులాలకు ఏమైనా చేసిందా? కనీసం ఆ రాసిన వాళ్ళకు కూడా ఎటువంటి, వాళ్ళు ఊరికి వెళ్తే కనీసం మాకు జాబ్ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజు. సో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, మీరు 2 లక్షల జాబ్స్ ఇచ్చామని చెప్తున్నారు, మరి మీరు ఎవరికి ఇచ్చారో నాకైతే తెలియదు. మేబీ ఆ నోటిఫికేషన్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈ రోజు సైక్లోన్ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు, వాళ్ళ పంటలన్నీ ఆగమైతుంటే ఈ రోజు అక్కడ ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి కూర్చొని జూబ్లీ హిల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇది వీళ్ళ గవర్నెన్స్. వాళ్ళ రాహుల్ గాంధీ గారు పిఆర్ స్టన్స్ కోసం బీహార్ కి పోయి నేను 2 लाख బేరోజ్గారీ దియే అని చెప్తాడు, 42% రిజర్వేషన్ ఇచ్చిన అని చెప్తున్నాడు పిఆర్ స్టన్స్ కోసము. మరి 42% రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. మేబీ 42% రిజర్వేషన్ ఇచ్చినాడు, 2 लाख బేరోజ్గారీ కూడా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చినాడు అనుకుంటున్నా. And another thing I wanted to say, राहुल गांधी जी, आप ये जो संविधान लाल कलर का, लाल रंग का जो संविधान पकड़ के सारा देश घूमता है, I mean ఆ సంవిధాన్ కూడా వాళ్ళ గ్రాండ్ మదర్, వాళ్ళ నానమ్మ గారు ఇచ్చినారు అనుకుంటా, ఇందిరా గాంధీ గారు. ఆ సంవిధానంలో రిజర్వేషన్ అనేది ఒకటి ఉండదండి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న పీపుల్ ని, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీని ఆగం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్న గుంపును వేసుకుని తెలంగాణకి రావడం జరిగింది. సో ఈ జీవో 29, ఈ రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఇది మాట్లాడినాకనే ఆయన తెలంగాణకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నిరుద్యోగుల తరపు నుంచి ఈ రోజు కాశీ అన్న ఎవరైతే ఉన్నారో, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. మాకెవరు బేర్ చేయరు, మా దగ్గరకు వచ్చి ఎవరు మాకేం డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు. పెద్ద పెద్ద పార్టీస్ దగ్గర అట్లీస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, మాకు ఆ ఫండ్స్ కూడా లేవు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఈ రోజు ఓపెన్లీ తెలంగాణ ప్రజలని, జూబ్లీ హిల్స్ ప్రజలని ఏం కోరుకుంటున్నా అంటే, అక్కడ ఉన్న మైనారిటీ సోదరులను కూడా, ఎవరైతే ఓవైసీ గారు ఉన్నారో, ఓవైసీ గారికి ఈ జీవో 29 వల్ల మీ మైనారిటీస్ కూడా నష్టపోతున్నారని మేము చెప్పినాము. అయినా ఓవైసీ గారు ఎట్లా అంటే ఏమీ పట్టింపు ఉండదు. ఈ రోజు వక్ఫ్ బోర్డ్స్ గురించి కూడా ఓవైసీ గారు మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు క్వశ్చన్ ఓవైసీ గారు, ఈ రోజు వక్ఫ్ బోర్డ్స్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ వల్ల ఎంతమంది మైనారిటీస్ బెనిఫిట్ అయినారు, ఎంతమంది డబ్బులు? ఇప్పుడు నార్మల్ గా ఎవడైతే ఆల్రెడీ అబో